అంతకు మించి ఒక్క నిమిషం కూడా ఇవ్వను. ఈ లోపే నిరూపించుకోమను. ఆ గంట దాటిందో దీన్ని పోలీసులు తీసుకువెళ్తారు. అందులో సందేహం లేదు. ఈ టైంలో నువ్వు బయట తిరగడానికి కూడా వెళ్ళకూడదు. ఈ కాంపౌండ్లోనే ఉండి నిరూపించు. ఎవరికిచ్చి పంపించిందో వాళ్ళకి చెప్పి తెప్పించడానికి అసలు గంట కూడా అక్కర్లేదు అత్తయ్య. సరే, తెచ్చేస్తే సరే, లేదంటే జైలుకే పో, నిరూపించుకో. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. గంటాగు హర్ష, అది ఉత్తమురాలో పచ్చి దొంగో నీకే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ నిషా. నీకు గుడ్ న్యూస్. చామంతి నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకుందా ఆంటీ? అసలది కాలేజ్కే రాదు. ఇప్పుడు విత్డ్రా దాకా ఎందుకు? అవునా ఆంటీ? అసలేం చేశారు? మన రోజాని దొంగతనం చేసిన దొంగదే ఈ పట్టి. ఆ పట్టీలు ఎవరివి? చామంతి కాలికి చూడండి, ఒక పట్టి లేదు. చామంతియే ఆ దొంగ. అక్క, నువ్వు మామూలుగా ప్లాన్ చేయలేదు. నేను దాని నామినేషన్ విత్డ్రా చేయించమని చెప్తే నువ్వు ఏకంగా జైలుకి పంపించేస్తున్నావుగా. మరి అది గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకుంటానంటే ఏం చేస్తాం? అదే ఇచ్చేయాలి కదా నిషా. ఇచ్చేసా. దొంగ అన్న ముద్ర పడిన దాన్ని కాలేజ్లోకి రానివ్వరు. ఎక్కడ దాచానో కనిపెట్టానంటే నీ తల్లో జేజమ్మ దిగి రావాలి. నీ తరం కాదు. ఆ థాట్ కూడా నీకు రాదు. అత్త రండి, నేను ఇక్కడ చూస్తాను. ఇటువైపు వెళ్తాను. మీరు అక్కడ చూడండి. ఇక్కడెక్కడ డబ్బులు దాచలేదు. మరి ఇంకెక్కడ పట్టుంటారు? అదే అర్థం కావట్లేదు చామ్. భూమిలో కూడా ఎక్కడ దాచలేదు చామ్. మా ఇంట్లో ఎక్కడైనా పెట్టుంటారేమో, నేను వెళ్ళి చూస్తాను. హర్ష, ఇంకా 10 minutes ఉంది. చామ్, 8 minutes ఉంది.
8 నిమిషాల్లో నేను ఎలా నిరూపించుకుంటానత్త? తప్పు చేయని నాన్నలాగా నన్ను అలాగే జైలుకి పంపాలని చూస్తుంటే ఎలా నన్ను నేను రక్షించుకోవాలి? నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన వస్తూ ఉంటేనే ఇలా హాని చేస్తుంటే ఎలాగత్తా? నేను ఏం చెయ్యాలి? ఎక్కడ దాచుంటారు? జామ్ మీద పడ్డ నింద నిజం కాదని ఎలా నిరూపించాలి? రోజా, ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. దానికి మన డబ్బు ఇవ్వాలన్న ఆలోచన లేనట్టుంది అత్తయ్య. ఇంకా మనం ఏం చేస్తాం? ఈ 5 మినిట్స్ చూసి పోలీసుల్ని పిలుద్దాం. అంతే.